హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత ట్విన్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులు అవుతుందండి. ఆల్మోస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ముందరగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నా ఛానల్ నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి నేను ఇంకా వీడియోస్ చేస్తాను అని చెప్పి చాలా ఆశతో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నాకు చాలామంది డైరెక్ట్ మెసేజెస్ చేసి ఎందుకక్క నువ్వు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, సోహిత్ సోహన్ ఎలా ఉన్నారు, నా లిటిల్ ఛాంప్స్ ఎలా ఉన్నారు అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో ఈరోజు మీ ముందుకి నేను అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ నేను ఎందుకు ఈ 4 months నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు అని చెప్పడం కోసం మాత్రమే. అండ్ ఆ రిక్వెస్ట్ని ఈ వీడియో రీజన్ చెప్పిన తర్వాత డైలీ ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నో వరీ అబౌట్ దట్. దానికి నేను ప్రామిస్ కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటో కూడా క్లియర్గా చెప్తానండి మీకు. 4 months బ్యాక్ నేను నా ఛానల్లో వీడియోస్ స్టాప్ చేయడానికి రీజన్ వచ్చేసి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎంతో కొంత ఎర్న్ చేద్దామని, అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీలో, నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు అందరికీ తెలుసు నాకు ట్విన్స్ ఉన్నారు, సోహిత్ సోహన్ వాళ్ళిద్దరు పేర్లు. అండ్ నేను నా ట్విన్ ప్రెగ్నెన్సీ మొత్తం ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి మనకి ప్రెగ్నెన్సీ అంటేనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. అలాంటి క్వశ్చన్స్కి నాకు రీజన్స్ కానీ ఆన్సర్స్ కానీ చెప్పడానికి కానీ నేను వినడానికి కానీ ఎక్కడ యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతికినా కూడా నాకు దొరికేవి కావు. అండ్ నౌ ఇప్పుడైతే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ట్విన్ ప్రెగ్నెన్సీ మదర్స్. తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు, అండ్ తమిళ్, కన్నడ. అప్పుడు నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెయిన్గా హిందీ వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు ఆ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళ ఎమోషన్ అయితే అర్థమయ్యేది, కానీ ఆ లాంగ్వేజ్ కంటెంట్ పూర్తిగా అర్థమయ్యేది కాదు. నాలాగా ఇంకెవరు సఫర్ అవ్వకూడదు, ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇంకా ఏమేమి థాట్స్ ఉంటాయి, అదంతా నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే కంటిన్యూ చేశాను. నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకున్నాను, నా C-section డెలివరీ, నా పిల్లలు NICUలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళ జర్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 year వరకు యూట్యూబ్లో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ కానీ, క్రౌలింగ్, వాళ్ళు వాక్ చేయడం స్టార్ట్ చేసింది, వాళ్ళ ప్లేయింగ్ యాక్టివిటీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. వెరీ హ్యాపీ అబౌట్ దట్. నాకు ఆ మెమరీస్ని ఎప్పుడు చూసుకున్నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. అండ్ నేను ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి నా ఛానల్ మానిటైజేషన్ కోసం నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ ఛానల్లో మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం కోసం మినిమం ఛాలెంజెస్ ఉంటాయి కదా. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, అండ్ ఛానల్లో వీడియోస్ 4000 hours వాచ్ టైం కూడా కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ 2 జరిగితేనే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి రివ్యూకి వెళ్తుంది. సో ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి తెలుసు, అండ్ ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ కంటెంటర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. బట్ నేను ఒకటి నా ప్రెగ్నెన్సీ జర్నీ 10 మందికి హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశం ఒకటైతే, ఇంకొకటి నా ప్యాషన్తో పాటు ఎంతో కొంత మనీ ఏం చేయాలి నేను యూట్యూబ్ నుంచి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో దాని తర్వాతనే, అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను జాబ్ చేసేదాన్ని. అది నా జర్నీ నేను చూడొచ్చు, నా ఫస్ట్ ఇంట్రో వీడియోలో కూడా చూడొచ్చు, నా ఇంట్రడక్షన్ వీడియోలో నేను జాబ్ చేసేదాన్ని. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ తర్వాత స్టాప్ చేశాను నా పిల్లల్ని చూసుకోవడం కోసం. నేను ఎందుకు ఇంట్లోనే ఉంటూ నా పిల్లల్ని చూసుకుంటూ సంపాదించకూడదు అన్న డౌట్ వచ్చింది, అసలు అన్న ఆలోచన వచ్చింది. అలాగే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేను ఎందుకు అవ్వకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ 2 మెయిన్ రీజన్స్ వల్ల నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టాను, వీడియోస్ పోస్ట్ చేశాను, 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను, 400,000 వాచ్ టైం కూడా రీచ్ అయ్యాను. మానిటైజేషన్కి అప్లై చేసే ముందు నాకు ఎర్రర్స్ రావడం స్టార్ట్ అయింది. అంటే నా ఛానల్ రివ్యూకి వెళ్ళట్లేదు, నేను స్టెప్స్ చేస్తున్న ఎర్రర్ నాకు చేసి విసుకొచ్చేసింది అనమాట. నేను ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి హోప్ పోయింది. సో హోప్ పోవడం వల్ల నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇది మెయిన్ రీజన్ అండి. ఇలా ఇంట్రెస్ట్ పోవడం మేబీ నా తప్పే, నేను ఇంకా కొంచెం ట్రై చేసి డిఫరెంట్ వేస్లో ఆలోచించి మానిటైజేషన్ కోసం ఎలా అయినా అప్లై చేసి ఉండొచ్చు. బట్ అప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఈ ఛానల్ని చూసుకుంటూ కష్టమైపోయి ఎందుకో పెట్టడానికి ఇంట్రెస్ట్ లేక మానేశాను. కానీ బై గాడ్స్ గ్రేస్ నా ఛానల్కి రీసెంట్గా ఒక 2 days బ్యాక్
4 days బ్యాక్ అనుకుంటా, 4 days బ్యాక్ నేను ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం, ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ రివ్యూకి వెళ్తుందేమో అని ఎందుకు అనిపించింది నాకు. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి నేను ఛానల్కి మానిటైజేషన్ స్టార్ట్ చేశాను. నా ప్రాసెస్ మొత్తం సక్సెస్ఫుల్ అయ్యింది, బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ఫుల్ అయ్యింది. నా ఛానల్ మానిటైజేషన్ రివ్యూ కోసం వెళ్ళింది, మానిటైజేషన్ పూర్తి కంప్లీట్ అయిందని చెప్పను, మానిటైజేషన్ రివ్యూ కోసం ఛానల్ వెళ్ళింది. అండ్ నా ఛానల్లో యాడ్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంత ఒక యూట్యూబర్గా అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా, చాలామందికి తెలుసు చిన్నగా 5 views 10 views 500 views 1000 views ఇలా వస్తూ ఒక 20,000 views. ఇప్పటికి కూడా మన ఛానల్లో మనకి 500 views వస్తే చాలా గొప్ప విషయం, 500 మంది మన వీడియోని చూసారా అని చెప్పేసి. అలా చిన్నగా వస్తూ మన ఛానల్లో మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఛానల్లో వీడియోస్లో యాడ్స్ కనిపిస్తున్నాయంటే ఆ ఆనందం ఒక యూట్యూబర్స్కే అర్థమవుతుంది నాకు తెలిసి. సో ఐమ్ వెరీ హ్యాపీ నా ఛానల్లో యాడ్స్ వస్తున్నందుకు, చాలా ఆనందంగా ఉంది. అండ్ రీసెంట్గా కూడా నన్ను చాలామంది నా సబ్స్క్రైబర్స్లో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న మదర్స్ చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, నాతో ఇప్పటికీ కూడా చాలా కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు. 1 monthకి ఒకసారి నా పిల్లల గ్రోత్ ఎలా ఉందక్క, నా పిల్లలు వెయిట్ పెరగట్లేదు, వాళ్ళ కోసం ఏం చేయాలి, మీరేం చేసేవాళ్ళు అని చాలా డౌట్స్ అడుగుతుండే. వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అక్క, పిల్లల గురించి ఎందుకు చూపించట్లేదు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి నా గురించి సజెషన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు అయితే ఎవరిది చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ కదా, సో దాన్ని పబ్లిక్ చేయడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ కోసం ఐఎమ్ బ్యాక్, నేను మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసాను. యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను. సోహిత్ సోహన్ గురించి అప్డేట్స్ ఇస్తుంటాను, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు సూపర్ ఫన్ అండ్ చాలా క్రేజీ బాయ్స్గా తయారైపోయారనమాట. అప్పుడు ఇంత బుడ్డిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నా పిల్లలకి ఇంకొక 3 months ఉంటే 2 years కంప్లీట్ అవుతుంది. దే విల్ బి 2-year-old బేబీస్. ప్రజెంట్ దానికి ఇంకో 3 months ఉంటే వాళ్ళ బర్త్డే కూడా వస్తుంది అనమాట. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ నేను చూపిస్తాను. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ కేర్, ట్విన్ బేబీ కేర్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ కూల్. మీ అందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ని చూస్తూ ప్లీజ్ దయచేసి ఇంకా నుంచి నా వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి, నా అలాంటి చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. అదే నేను మెయిన్గా కోరుకుంటుంది. నెక్స్ట్ వీడియో అన్ని ఇంపార్టెంట్ వీడియోసే ఉంటాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. అది మీకు కూడా తెలుసు, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ చిన్న విషయంగా నేను ఏం చేయను. వ్లాగ్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, అన్నీ క్లియర్గానే ఉంటాయి నా వీడియోస్లో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ వెరీ థ్యాంక్ఫుల్. ఈ సంతోషాన్ని మీతో మళ్ళీ షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా మీదట నా ప్రాబ్లమ్స్ కానీ నా హ్యాపీనెస్ కానీ ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. నా యూట్యూబ్ ఛానల్ చూసి నా ఇన్స్టాలో ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం చెప్తున్నా, నేను నా ఇన్స్టా ఐడిని కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. నన్ను ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా సోహిత్ సోహన్ అప్డేట్స్ ఉంటాయి, నా ఛానల్ అప్డేట్స్ కూడా మీకు అక్కడ డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐడి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ నా వీడియోస్ అన్నీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి నన్ను ఆదరించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నాకు వీడియోని చూసి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా నాకు ఆనందం ఆగట్లేదండి, అంత హ్యాపీగా ఉన్నా నేను. అండ్ మీకు ఏదైనా నా నుంచి ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీరు నా నుంచి ఎలాంటి కంటెంట్ ఆశిస్తున్నారో ఏంటి అని చెప్పి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంగీత ట్విన్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.